ఈవెంట్‌కి రెడీ అవుతున్నాననమాట. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా? మేకప్ సకర్‌లో ఆపి రీల్స్ చూస్తున్నా. ఏం రీల్స్ చెయ్యాలి అని. షాక్ అయ్యావా? ఒక ఇండియన్ ఐ షాడోస్ మనం ఏదైతే మేకప్ వేసుకుంటామో వాటి అన్నిటికీ ఈ ఒక్క ప్యాలెట్ సరిపోతుంది. సో దిస్ ఈజ్ మై ఫుల్ అవుట్ఫిట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు చూసారు కదా టైటిల్ అదంతా కూడా. ఈరోజు నేను ఈవెంట్కి రెడీ అవుతున్నాను అనమాట. నేను ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు, అక్క మీరు రెడీ అయ్యేది మాకు చేసి పెట్టండి అని చెప్పేసి. సో నాకైతే ఇప్పుడు కొంచెం టైం దొరికింది, అందుకే నేను ఆరామ్సే రెడీ అయ్యి నేను మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఈవెంట్ వచ్చేసి జీ మహోత్సవాలు అనమాట. సో ఈ మహోత్సవానికి నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడైతే ఆల్రెడీ మన హెయిర్ డ్రెస్సర్ వచ్చేసారు, హెయిర్ స్టార్ట్ అయింది. హెయిర్ నేనేమనుకున్నా అంటే ఈరోజు ట్రిపుల్ టాంగ్ అనుకున్నాను అనమాట. సో ఎందుకంటే నాది కంప్లీట్లీ బ్లాక్ డ్రెస్, సో ట్రిపుల్ టాంగ్ కొంచెం అట్రాక్టివ్గా బాగుంటుంది, అందుకని చెప్పి ట్రిపుల్ టాంగ్ వేసుకుంటున్నాను. హెయిర్ స్టైల్ అవుతుంది. ఇప్పుడు నేను మేకప్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కలర్ కరెక్షన్ చేస్తాను అనమాట, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ అండ్ లైట్గా స్పాట్స్ ఉన్నాయి కాబట్టి కలర్ కరెక్షన్ చేస్తాను. సో నేను యూజ్ చేస్తుంది డర్మా వాళ్ళది D30. సో ఇది ఆరెంజ్ కలర్ కరెక్టర్. సో ఇంత వాడేసాను అనమాట అప్పుడే. సో ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఇది ఫస్ట్ మనం అప్లై చేసేస్తాం. సో ఇన్ని హెయిర్ స్టైల్స్ ఇవి ఈవెంట్స్కి వాటికి వేసి ఉన్న జుట్టంతా పాయే. సో ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ కరెక్టర్ అయిపోయింది కదా, దీని మీద హైలైటింగ్ కన్సీలర్ వేస్తున్నాను. ఇది కూడా డర్మా వాళ్ళదే అనమాట, ఇది D5. సో ఇది కొంచెం హైలైట్గా ఉంటుంది ఫేస్ మీద. ఇది అప్లై చేసేద్దాం. Good morning. Hello sir. Say hi to my subscribers. Hey. ప్రీతి గారు ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చినట్టున్నారు. నేను ఎప్పుడు 50% రెడీ అవుతాను కార్లో, 100% అవుతాను. సో సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా? మేకప్ సకర్లో ఆపి రీల్స్ చూస్తున్నా, ఏం రీల్స్ చెయ్యాలి అని. ఇట్లుంటది మనతోటి. చేస్తా, మినిమం ఒక 2 రీల్స్ అయినా చేస్తా. నా ఇన్స్టా ఫాలో చేసి అందులో చూడండి రీల్స్, ఓకేనా? అది ఏదైనా లేట్ అయిందనుకో బుక్ అయిపోయినట్టే. ఇంకా ఈరోజు నేను అమ్మవారి గెటప్ కూడా వెయ్యాలి అంటున్నారు. సో చూద్దాం, ఒకవేళ వేస్తే నేను మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడతా, ఓకేనా? హెయిర్ యాక్సెసరీ ఒకటి తీసుకున్నా, ఇది పెట్టుకుందాం అనుకుంటున్నా. సెట్ అయితే పెట్టుకుంటా. ఇప్పుడైతే నేను ఇంకా కన్సీలర్ అండ్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ అదనమాట పేరు, అది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఫౌండేషన్. సో దిస్ ఈజ్ మై ఫౌండేషన్ ఫర్ ఈవెంట్స్. ఇది ఈవెంట్స్కి యూజ్ చేస్తా. ఎస్టీ లోడర్ వాళ్ళది డబుల్ వేర్, ఫినిషింగ్ చాలా బాగుంటుంది.
ఫౌండేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను కాంపాక్ట్ వేస్తున్నా. సో మ్యాక్ కాంపాక్ట్ ఓన్లీ ఫర్ ఈవెంట్స్, డైలీ అవ్వదు. NC35 అండి నా షేడ్. ఇది కొంచెం బ్రైటర్ ఉంటుంది అనమాట, న్యాచురల్ కన్నా కొంచెం లైట్ బ్రైటర్ ఉంటుంది, ఎక్కువ బ్రైట్ కాదు, లైట్గా ఉంటుంది. సో ఈవెంట్స్ అన్నాక కొంచెం రామాత్రం వేసుకోవాలి అందుకే. సో మనం ఇప్పుడు మంచిగా అప్లై చేసేసుకుంటున్నాను. అన్ని బ్రషెస్ ఎక్కువ వాడతాను నేను. సో మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అనేవి నేను అన్ని కింద లింక్స్లో పెడతానండి. సో ఇప్పుడు వచ్చేసి ఐ షాడో వేసేసుకుంటున్నాను అనమాట. దీనికి నేను యూజ్ చేస్తున్న ప్యాలెట్ వచ్చి ఇది స్విస్ బ్యూటీ వాళ్ళది 100 షేడ్స్ ఉంటాయి ప్యాలెట్లోని. ఇందులో ఏంటి అంటే మనకి షిమ్మర్స్, డార్క్ కలర్స్, లైట్ కలర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఒక ఐ షాడో మీకు అన్నీ కావాలి అనుకుంటే ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. చూసారా ఇవన్నీ వైట్స్, ఇక్కడికి వచ్చేసరికి బ్రౌన్స్, ఎల్లో, బ్లూస్, పర్పుల్స్, రెడ్స్, పింక్, ఆక్వా బ్లూ, ఎల్లో, ఆరెంజ్, వైట్, పింక్లో డిఫరెంట్ పింక్స్, అండ్ ఇవన్నీ కూడా పింక్స్, ఆరెంజెస్. సో మొత్తం ఒక ఇండియన్ ఐ షాడోస్ మనం ఏదైతే మేకప్ వేసుకుంటామో వాటి అన్నిటికీ ఈ ఒక్క ప్యాలెట్ సరిపోతుంది. అండ్ స్విస్ బ్యూటీ అంటేనే మనకి ఏమంటారు ఐ షాడోస్ అన్నీ కూడా మంచి పిగ్మెంటేషన్ ఉంటుంది అనమాట. హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎస్, చూసారు కదా ప్యాలెట్. నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి కొన్ని షిమ్మర్ ఉంటాయి, లైట్ షిమ్మర్. అంటే నేను ఎక్కువ షిమ్మర్ వేసుకున్నాను. షిమ్మర్ దానికి నా దగ్గర వేరే ప్యాలెట్ ఉంది స్విస్ బ్యూటీ వాళ్ళది, అంటే హెవీ గ్లిట్టర్, షిమ్మర్ కాదు గ్లిటర్స్. సో గ్లిటర్స్ కావాలి అనుకుంటే కనుక సెపరేట్గా ఒకటి పెట్టుకున్నాను అనమాట, హెవీ గ్లిటర్స్. సో ఇది హెవీ గ్లిటర్ వస్తుంది. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను. సో ఇదైతే మనకి ఆల్ కలర్స్లో గ్లిటర్స్ వస్తాయి, ఆల్ కలర్స్లో గ్లిటర్స్ వస్తాయి. అండ్ లైట్ షిమ్మర్స్ అండ్ మ్యాట్స్ అవన్నీ కూడా మనకి ఇందులోనే ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. ఈ ఒక్క ప్యాలెట్ స్మాల్ మిర్రర్ ఇచ్చారు అండ్ 2 బ్రషెస్ కూడా వచ్చాయి. సో మీకు కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసండి. ఇప్పుడు వచ్చేసి మనం నాది బ్లాక్ కలర్ ఇదనమాట, అవుట్ఫిట్ బ్లాక్ కలర్. సో లైట్గా బ్లాక్ ఫినిష్ ఇచ్చి చేస్తున్నా. లెట్స్ సీ ఎలా టర్న్ అవుట్ అవుతుందో. అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది ఇప్పుడైతే లైవ్లో ఉన్నదండి, 31st మే నుంచి 5th జూన్ వరకు. సో ఇందులో ఏంటి అంటే మినిమం మనకి 50% నుంచి 80% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 1500+ టాప్ బ్రాండ్స్ అండ్ డీల్స్ ఆన్ 3 lakhs+ స్టైల్స్. ఏం పాట? రమ్యకృష్ణ గారి డివి అని సిస్టర్స్ డివి 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 టన్. అదొకటి, ఇంకొకటి ఆహా ఆ 2 సాంగ్స్ మన ప్రీతి గారు పర్ఫామ్ చేస్తున్నారు. మీరు జీ మహోత్సవంలోని చక్కగా టీవీలో హ్యాపీగా చూడండి, చూసి కామెంట్స్ చేయండి ఎలా చేశారు ఏంటి అని. ప్లీజ్ కామెంట్స్ చూసి ఎంజాయ్ చేయండి. వాడు అలాగే అంటారు, స్టేజ్ ఎక్కారంటే రాక్ చేస్తారు. స్టేజ్ ఎక్కక ముందు వరకు నాకు ఏం రాదు, అమ్మో నాకు టెన్షన్ వస్తుంది అది ఇది అంటారు. స్టేజ్ ఎక్కగానే
ఈ స్టేజ్ నాదే అన్నట్టు ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట. సో నేను మాట్లాడుతూ మర్చిపోయాను. ఐబ్రోస్ ప్యాలెట్ వచ్చేసి ఇది ఐబ్రోస్ చేసుకున్న ప్యాక్ వాళ్ళదన్నమాట. ఇది ప్యాలెట్ నెంబర్ 02. ఐబ్రోస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నేను కాంటోరింగ్ చేసుకుంటున్నా. కాంటోరింగ్కి నేను యూజ్ చేసే ప్రోడక్ట్ ఇది డర్మా వాళ్ళది D16 అనమాట. సో దీంతో ఇప్పుడు మనం ఫేస్ కాంటోర్ చేసేద్దాం. అండ్ ఫేస్ కాంటూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం బ్లష్. సో నైకా వాళ్ళది ఈ బ్లష్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నా. ఇది కొంచెం లైట్, ఇది కొంచెం డార్క్ వస్తుంది. సో దిస్ 2 taps అండ్ దిస్ 1 tap. And again these 3 taps, these 2 taps. సో ఒక్కొక్కరు బ్లష్ అనేది ఒక్కొక్కలాగా వేసుకుంటారు. నేనైతే మ్యాక్సిమం ఫేస్ కాంటూర్ అయ్యడానికి యూజ్ అయ్యేలా వేసుకుంటా బ్లష్. చాలామంది ఇక్కడ వేసుకుంటారు చీక్స్, బట్ ఐ యూజ్ లైక్ అ ఫేస్ కాంటూర్. ఓకే, బ్లష్ అయిపోయింది. ఇప్పుడు హైలైటర్ వచ్చేసి ఇది యూజ్ చేస్తుంది. ఇది ఇప్పుడు పాత ప్యాలెట్, ఇది శివన్న కలర్స్ అంట. ఇంతకుముందు ఇప్పుడు అమెజాన్లో తీసుకున్నా. ఐ విల్ సెర్చ్ ద లింక్ ఉంటే నేను మీకు పంపిస్తాను. బట్ సూపర్ హైలైటర్, ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగుంటుంది షేడ్స్. సో ఇందులో కూడా జస్ట్ 1 2 3 4 ట్యాప్స్, ఎక్సెస్ రిమూవ్. చాలామంది ఐలైనర్ కోసం అడిగారు కదా, నా ఐలైనర్ ఏంటి అనేది. సో దిస్ ఈజ్ మై ఐలైనర్, రీసెంట్ అబ్సెషన్ ఐలైనర్ అనమాట. ఫరెవర్ 21 నుంచి బ్యూటిఫుల్ ఐలైనర్. థిక్ బ్లాక్ ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఉంటుంది. సో ఇది మనం ఇప్పుడు అప్లై చేసుకుంటాం. డ్యాన్స్ మంచిగా రెడీ అయిపోయారు, టెన్షన్ పడుతున్నారు పాపం. సూపర్. ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ ముందు ఫుల్ టెన్షన్ ఉంటుంది తెలుసా. నౌ మస్కారా వచ్చేసి ఇది నేను యూజ్ చేస్తాను. అనస్థేషియా బెవర్లీ హిల్స్ వాళ్ళది. చాలా ప్రైజీ తెలుసా, ఇదొక్కటి 3500 ఎంతో ఓన్లీ మస్కారా. మామూలు మస్కరాస్ కూడా వాడచ్చు, కాకపోతే ఏంటంటే నేను లాషెస్ వాడిన కాబట్టి మస్కరా అనేది కొంచెం మంచిది యూజ్ చేస్తాను అనమాట. లాషెస్ గ్లూ ఇదంతా నా వల్ల కాదు, అందుకే ఇది యూజ్ చేస్తాను. ఇది కూడా మనకి ఫాల్స్ లాషెస్ ఎంత వస్తుందో అంత వస్తాయి, ఎందుకంటే నాకు లాషెస్ కొంచెం పెద్దవన్నమాట. మీరు చూడండి డిఫరెన్స్, ఇది మస్కరాది, ఇది వితౌట్ మస్కరా, అంత డిఫరెన్స్ ఉంది కదా. మ్యాక్సిమం దొరికినవన్నీ నేను లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయండి. సో ఈ ఐకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. సో మ్యాక్సిమం మేకప్ అంతా అయిపోయిందనమాట. లిప్స్టిక్ ఒకటి ఉంది. హెయిర్ వచ్చేసి ఇట్లా ట్రిపుల్ టంగ్ పెట్టించాను, హైలైట్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్యాక్ చేయించాను. మొత్తం రెడీ అయ్యాక మీకు అర్థమవుతుంది. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్. లిప్ లైనర్ వచ్చేసి ఆబ్వియస్లీ స్వేస్ బ్యూటీ వాళ్ళ లిప్ లైనర్ అనమాట. సో
ఆ సెట్ అంతా వాడతాను ఖచ్చితంగా నేను. సో ఇది షేడ్ కావాలి అంటే చెర్రీ బ్రౌన్ 06 ఇది లిప్ లైనర్ షేడ్. అండ్ లిప్స్టిక్ వచ్చేసి బ్యూటిఫుల్ లిప్స్టిక్. ఇది వచ్చేసి మన కరణ్ జోహర్ అండ్ మై గ్లామ్ కొలాబరేషన్లో వచ్చిన లిప్స్టిక్ అనమాట. అండ్ ఇది ఎంత విచిత్రం అంటే, సో ఫస్ట్ షేడ్ చెప్తా. ఇది పాటిట్యూడ్, యాటిట్యూడ్ కాదు, ఇది పాటిట్యూడ్ షేడ్ అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఇట్లా కాదు, జస్ట్ ఇది పుష్ చేయాలి. ఇట్లా పుష్ చేస్తే లిప్స్టిక్ ఇట్ వస్తుంది. పుష్ చేశాను కదా, ఇలా ఓపెన్ చేసి ఇందులో ఉంటుంది లిప్స్టిక్. సో మంచి పింక్ కలర్ అనమాట. సో ఇది అప్లై చేసేస్తాను. దట్స్ ఇట్. బాగుంది కదా షేడ్. సో ఎస్, దిస్ ఈస్ మై మేకప్ ఇస్ డన్. ఇంకా డ్రెస్ చేసుకోవాలి, జ్యువెలరీ అవన్నీ పెట్టుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్. ఈ వేళ్ళకి, ఈ లైట్లకి ఎంత హాట్ అవుతుందంటే అసలు నిజంగా టూ మచ్ హాట్. జ్యూస్లో అంత కష్టం. నేను అన్ని జ్యూసులు తాగను, ఓన్లీ వాటర్ మిలన్ ఒకటే ఎక్కువ తాగుతాను. హలో, సో ఎస్ రెడీ అయిపోయాను. మేకప్ అయితే మీరు డీటెయిల్డ్గా చూసారు కదా. అండ్ హెయిర్ అయితే ఇది మొత్తం క్రింపింగ్ చేయించుకున్నాను. క్రింపింగ్ అండ్ ట్రిపుల్ టాంగ్ అవన్నీ చేయించాను. సో ఎస్, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి పెట్టుకున్నా, డైమండ్ ఫినిష్ ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నేను ఏదో ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, కానీ చాలా కాస్ట్ తెలుసా, 3500 బట్టి. కానీ ఆ లుక్ ఉంది కదా, ఆ రిచ్ లుక్. అండ్ ఇంకా డ్రెస్ వచ్చేసి బ్లాక్ డ్రెస్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి వైట్ స్టోన్ది వాచ్ టైప్ బ్రేస్లెట్ ఇది పెట్టుకున్నా. అండ్ ఇవి ఒక 2 బ్యాంగిల్స్. ఇవి కూడా నేను ఇంతకుముందు ఎప్పుడో 1 year 2 years బ్యాక్ బేగం బజార్లో తీసుకున్నా. అండ్ ఈ వాచ్ వచ్చేసి మా ఆయన గిఫ్ట్ ఇచ్చారనమాట, ఒక 6 months బ్యాక్ గిఫ్ట్ ఇచ్చారు. బ్యూటిఫుల్ వాచ్. సో బ్లాక్ అవుట్ఫిట్ కాబట్టి డైమండ్ ఫినిష్ ఉన్న జ్యువెలరీతో సింపుల్గా ఇలా వేసేసుకుని, ఇంకా నెక్కి ఏం వేసుకోలేదు ఎందుకంటే ఇవి హెవీ ఉన్నాయి కాబట్టి ఇంకా నెక్కి ఏం వేసుకోలే. ఇప్పుడు మనం ఫుల్ అవుట్ఫిట్ చూసేద్దాం. సో దిస్ ఈజ్ మై ఫుల్ అవుట్ఫిట్. ఎస్, సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చేయించుకున్నాను. ఇదంతా నేను మొన్న చార్మినార్ వెళ్ళాను కదా, చార్మినార్ వీడియో మీకు పెట్టాను ఆల్రెడీ, ఫ్యాబ్రిక్ షాపింగ్ అని చెప్పి ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇదంతా ఎక్కడ కొన్నాను, ఎలా కొన్నాను, ఏంటి అనేది. సో ఇలా మెటీరియల్ తీసుకున్నాను. సో ఎస్, నేను ఇక్కడ మన డిజైనర్ కూడా తీసుకెళ్ళాను. ఆ వ్లాగ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ అంతా ఎక్కడ కొన్నాను, ఎలా స్టిచ్ చేయించాలనుకుంటున్నాను అని. సో మొత్తానికి అవుట్ఫిట్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. ఇదంతా ఆర్గాన్జా మెటీరియల్ మీద ఇవన్నీ డిఫరెంట్గా తీసుకొని చేయించారనమాట. డిజైనర్ అంతా కూడా మొత్తం తన ఇంట్రెస్ట్తో తను చేశాడు. నాకైతే పిచ్చిగా నచ్చేసింది అవుట్ఫిట్. అండ్ ఇక్కడ ముడి అండ్ దీనికి ఒక చున్నీ టైప్లో వెనకాతల ఒక సాటిన్, ఇంపోర్టెడ్ సాటిన్ అనమాట, అందుకే రిచ్ లుక్లా ఉంటుంది. సో క్రాప్ టాప్. అండ్ ఇక్కడ నెక్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇంతే ఈ నెక్లే వాడగలను. సో ఎస్, సింపుల్ నెక్. అండ్ అలాగే మొత్తం ఆర్గాన్జా స్కర్ట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఓవరాల్గా ఈ లుక్ సింపుల్గా అనిపించింది అండ్ ఎలిగెంట్గా అనిపించింది, రిచ్గా అనిపించింది అనమాట. సో ఎస్, మీ వ్యూస్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏది నచ్చింది అనేది.
సంగతి. ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది అడిగారు ఎలా రెడీ అవుతారు ఈవెంట్స్కి, వీడియో పెట్టండి అక్క అని చెప్పేసి. అందుకని చెప్పి నేను మంచిగా వీడియో చేసి పెట్టాను మీకోసం. సో అందుకే మంచిగా వీడియో చేసి పెట్టాను మీకోసం. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.